హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పర్యావరణ పనితీరు సూచి లేదా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటున్నాం కదా, మరి అసలు ఏంటి ఈ ఇండెక్స్ అన్నటువంటిది? ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటటువంటి ఇండెక్స్, బైఎన్నియల్ ఇండెక్స్ అంటాం. ఎవరిస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇవ్వటం జరుగుతుంది. 2002వ సంవత్సరంలో దీన్ని ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్ అనే పేరుతో తీసుకొచ్చారనమాట. మరి దీని కింద 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. 3 ఆబ్జెక్టివ్స్ని పరిగణలోకి తీసుకుంటారు. అందులో ఒకటి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ హెల్త్ అన్నటువంటిది ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఎలా ఉంది, అలాగే మన చుట్టూ ఎకోసిస్టమ్ ఉంటుంది కదా, ఆ ఎకోసిస్టమ్ వైటాలిటీ, ఆ ఇంపార్టెన్స్, ఆ వైటాలిటీ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే మూడవది క్లైమేట్ చేంజ్. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని 0 నుంచి 100 స్కేల్లో ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఇస్తారనమాట. సో దీనివల్ల ఏంటి లాభం అంటే గుడ్ గవర్నెన్స్ని తీసుకురావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, పాలసీ మేకింగ్ సరిగ్గా చేయడానికి, వీటన్నిటికీ. అట్లానే ఫినాన్షియల్ రిసోర్సెస్ని, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవటానికి, హ్యూమన్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా హెల్త్ కేర్ కావచ్చు, ఇలా ఓవరాల్ వెల్ బీయింగ్కి సంబంధించి కావచ్చు. అలాగే మనకి ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ సరిగ్గా అయ్యేలా చూసుకోవటం, ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ని తగ్గించుకోవటం, సస్టైనబిలిటీని పెంచుకోవటం, ఇలాంటివన్నీ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ ర్యాంకింగ్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు ర్యాంకింగ్స్లో ఎస్తోనియా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. మరి ఇందులో మన భారతదేశ ర్యాంక్ ఎంత, ఇండియా యొక్క ర్యాంక్ అన్నటువంటిది ఎంత ఇందులోకి వచ్చేసరికి అంటే 176వ స్థానం. 180లో వియత్నాం ఉంది, దానిపైన పాకిస్తాన్, మన భారతదేశం 176వ స్థానంలో ఉంది. మరి మన ఇండియాలోకి వచ్చేసరికి ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటున్నాయి, బయోడైవర్సిటీ లాస్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ సింక్స్ అంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే కార్బన్ ఎక్కువగా క్యాప్చర్ చేసుకోగలదో వాటిని కార్బన్ సింక్స్ అంటూ ఉంటాం. ఆ కార్బన్ సింక్స్ అన్నటువంటివి డిస్ట్రాయ్ అవుతూ ఉండటం, ఎకోసిస్టమ్ సరిగ్గా లేకపోవటం, అంటే ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ, వాటి యొక్క కండిషన్ సరిగ్గా లేకపోవటం, అలాగే ఈ అగ్రికల్చర్ బయోడైవర్సిటీ సరిగ్గా లేకపోవటం, సాయిల్ హెల్త్ సరిగ్గా లేకపోవటం, ఫుడ్ లాస్ అనేది, ఫుడ్ వేస్ట్ జరుగుతూ ఉండటం, ఇలాంటి చాలా డిఫికల్టీస్ అన్నటువంటివి ఉన్నాయి. దాంతో ఏమవుతోంది అంటే ఈ ఇష్యూస్ వల్ల మన ర్యాంక్ అన్నటువంటిది పడిపోతూ వస్తుంది. మరి ఇవి కాకుండా మనం చూస్తే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేసి, అలాగే డెజర్టిఫికేషన్కి సంబంధించి నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అని, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్, అలాగే ఈ ప్రాజెక్ట్ చీతా కావచ్చు, నేషనల్ అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్, ఇలాగా ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్, వివిధ ప్రోగ్రామ్స్ని మన ఇండియా కండక్ట్ చేస్తుంది. అయినా కూడా మనం ఈ ఇండెక్స్లో చాలా తక్కువ ర్యాంక్, 180 దేశాలకు గాను 176వ స్థానంలో ఉన్నాము అంటే మన ఎఫర్ట్స్ ఎంత తక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్కి సంబంధించి. స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ అంటున్నాం అంటే సూసైడల్ డ్రోన్ని మన దేశం అభివృద్ధి చేయటం జరిగింది. ఎవరు అభివృద్ధి చేశారు? నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అన్నటువంటిది. మరి ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఏంటి స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ అన్నటువంటిది? పేలుడు పదార్థాలు లాంటివి ఇవి మోసుకెళ్ళి రాడార్లకు చిక్కకుండా శత్రు లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి సత్తా ఈ డ్రోన్లకు ఉంటుంది. మరి ఇందులో 30 హార్స్ పవర్ వాంకెల్ ఇంజన్ని ఇక్కడ యూజ్ చేశారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల్లో ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తూ ఉన్నారు. అంతేకాదు 2వ ప్రపంచ యుద్ధ టైంలో బ్రిటన్ కావచ్చు, దాని మిత్ర దేశాలు కావచ్చు, వాటి మీద దాడులు చేయడానికి జపాన్ తన ఎయిర్ ఫైటర్ సైనికుల్ని వినియోగించింది. వాళ్ళకే కాముకాజీ ఆత్మాహుతి దళాలు అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇలా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ని తయారు చేసిన వాటికి కాముకాజీ అన్నటువంటి పేరు పెట్టారు. మరి ఇప్పుడు మన భారతదేశం స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్, కామికాజీ డ్రోన్స్ అన్నటువంటివి కూడా ఏంటి అంటే సూసైడల్ డ్రోన్సే. మన భారతదేశంలో ఇప్పుడు మనం ఒక సూసైడల్ డ్రోన్ని తయారు చేసాం. మరి ఈ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటి? 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల రెక్కలు, అలాగే మొత్తం బరువు 120 కిలోలు, సామర్థ్యమేమో అంటే ఎంత పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు అంటే 25 కిలోలు, గంటకి 180 కిలోమీటర్ల వేగంతో ఇది 9 గంటల పాటు ఏకధాటిగా ఎగురుతుంటుంది. అంతేకాదు మనం అనుమతి ఇవ్వగానే లక్ష్యం మీదకి ఇది విరుచుకుపడుతుంది. GPS పని చేయనటువంటి ప్రాంతాల్లో
మన భారతదేశం తయారు చేసినటువంటి నావిక్ని ఉపయోగించుకొని ఇది లక్ష్యాన్ని ఛేదించగలదు. అలా మన దేశ ఆత్మాహుతి డ్రోన్ని తయారు చేసింది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈసారి జెండా ఎవరు ఎగురవేయబోతున్నారు అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నార్మల్గా సీఎం ఎగురవేస్తారు, అవునా? ఇండిపెండెన్స్ డేకి అయితే సీఎం, అదే మనకి రిపబ్లిక్ డేకి వచ్చేసరికి ఢిల్లీకి అయితే లెఫ్టినెంట్ గవర్నర్, నార్మల్ స్టేట్స్లోకి వచ్చేసరికి గవర్నర్ ఎగురవేస్తారు, అవునా? అదే సెంట్రల్ లెవెల్లోకి వచ్చేసరికి ఇండిపెండెన్స్ డేకి అయితే పీఎం, అలాగే రిపబ్లిక్ డేకి వచ్చేసరికి ప్రెసిడెంట్ జెండా వందనం చేస్తారు. మరి ఇక్కడ ఏమైంది? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఇప్పుడు మన జెండాను ఎగురవేసేందుకు ఆ రాష్ట్ర హోం మంత్రి పేరుని అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయటం జరిగింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మనకి యూఏపీఏ చట్టం అన్నటువంటిది ఉంది. యూఏపీఏ అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని, లేదా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం అని. మరి ఇలాంటి చట్టాల్లో కఠిన నిబంధనలు ఉన్నాయి. మరి ఆ నిబంధనలు ఉన్నటువంటి ప్రత్యేక శాసనాల పరిధిలోకి వచ్చే నేరాలకి కూడా బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు అనే న్యాయసూత్రం వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పింది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ చట్టం కింద ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు అతనికి బెయిల్ని మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని చెప్పిందనమాట. అంటే అర్హత ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా కోర్టులు బెయిల్ని నిరాకరిస్తూ ఉంటే అది ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినా కూడా చట్ట ప్రకారం బెయిల్ మంజూరికి అవకాశం ఉందా లేదా అన్నటువంటిది చూసి, ఒకవేళ బెయిల్ మంజూరికి అవకాశం ఉంది అంటే బెయిల్ని ఇవ్వచ్చు, అలా ఇవ్వకపోతే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినట్టే కదా అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ చూడండి, యుఎన్ఎస్సిలో సంస్కరణలు అవసరం అన్నట్టుగా భారతదేశం మరొకసారి చెప్పటం జరిగింది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించాలి అంటే సంస్కరణలు అన్నటువంటివి ఐక్యరాజ్య సమితిలో ఖచ్చితంగా అవసరం అన్నట్టుగా మన భారతదేశం చెప్పిందనమాట. మరి ఏమైంది? యుఎన్ఎస్సిలో ఇప్పుడు 5 పర్మనెంట్ సభ్య దేశాలు ఉన్నాయి, 10 నాన్ పర్మనెంట్ సభ్య దేశాలు ఉన్నాయి. మరి మన భారతదేశం నాన్ పర్మనెంట్ సభ్య దేశంగా ఉంది ప్రస్తుతం. మరి అలాంటిది పర్మనెంట్ సభ్య దేశంగా మన భారతదేశం చేరాలి అన్నట్టుగా మన దేశం ఎప్పటి నుంచో అడుగుతోంది. ఎందుకని? రీజన్స్ ఒకటి వచ్చేసరికి మన భారతదేశం లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అంతేనా? అంతేకాదు జనాభా పరంగా అతిపెద్ద దేశం మనది. అలాగే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లోకి వచ్చేసరికి మన భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. అంతేకాదు ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ మనది. మరి అలాంటి మా దేశానికి పర్మనెంట్ సీట్ అన్నటువంటిది ఉండాలి, శాశ్వత సభ్యత్వం అన్నటువంటిది ఉండాలి అని మన భారతదేశం ఎప్పటి నుంచో కోరుతోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుక అన్నటువంటిది జరిగింది. మరి ఇందులో ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రపంచం చూపు అన్నటువంటిది భారత అంతరిక్ష పరిశోధనల వైపు మల్లుతోంది ఇప్పుడు అన్నటువంటి కంటెక్స్లో ఈ ఆర్టికల్. అయితే మనం గమనించాలి, హాలీవుడ్లో గ్రావిటీ సినిమాకు పెట్టిన ఖర్చుతోనే మనం మంగళ్యాన్ ప్రయోగాన్ని చేశాం 2013లో, మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళ్యాన్ అంటాం. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. సో మన స్పేస్ సెక్టార్ అన్నటువంటిది ఎలా గ్రో అయింది, దాదాపు 60 సంవత్సరాలు దాటిపోయింది. సో ఈ ప్రస్థానం అన్నటువంటిది ఎలా జరుగుతోంది అన్నటువంటిది మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి 2024 ఆగస్టు 12న వివిధ విభాగాల్లో దేశంలో ఉన్నటువంటి ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024ని విడుదల చేశారు. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లేదా NIRF అన్నటువంటి దీని కింద ఈ జాబితాను రూపొందిస్తే ఇందులో వివిధ విభాగాలు ఉన్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, వైద్యం ఇలా. అయితే మన దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా IIT మెడ్రాస్ ఇది వరుసగా 6వసారి మొదటి స్థానంలో నిలిచింది. 2వ ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు అన్నటువంటిది ఉంది. ఆ తర్వాత IIT బాంబే, IIT ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఉత్తమ యూనివర్సిటీల విభాగంలో IISc బెంగళూరు అన్నటువంటిది వరుసగా 9వసారి మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సామాజిక గణాంక విభాగం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 అనేటటువంటి పేరుతో ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. దాని ప్రకారం మన దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం
ఉమెన్ 48.5% ఉంటే 2036కి వచ్చేసరికి అది 48.8%కి పెరుగుతుంది. అంటే మహిళల వాటా పెరగబోతోంది. అంతేకాదు 2036 నాటికి 152.2 కోట్లకి జనాభా చేరుకోబోతోంది. నెక్స్ట్ చూడండి, బాలీవుడ్ హీరో అయినటువంటి షారుఖ్ ఖాన్. ఈయనకి పార్డో అల్లా కెరియరా అన్నటువంటి అవార్డు వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా రీసెంట్గా 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ అన్నటువంటిది జరిగితే అందులో ఇతనికి ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి అలా ఈ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయ నటుడిగా కూడా ఈయన చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ చూడండి, దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పరీక్ష అన్నటువంటిది మన దేశం విజయవంతంగా తొలిసారిగా పరీక్షించింది. ఒడిశాలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో వాయుసేనకి సంబంధించినటువంటి SU-30 MKI యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది అక్కడి లాంగ్ వీలర్ దీవిలో ఉన్నటువంటి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. దానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ పరీక్ష విజయవంతమైంది అన్నట్టుగా చెప్పిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.